Hello Andy, this is Sivaram Suresh. Warmly welcome you all for a new section once again. టుడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తామండి బ్లడ్ గురించి. అయితే ఇది స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ఈ టాపిక్ ప్రతి ఒక్కడు వినాల్సినటువంటి ఒక టాపిక్ అండి బ్లడ్ అనేది. సో చాలామందికి ముఖం తిరగడం గట్రా, వీక్నెస్ అనిపించడం గట్రా అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారనమాట. సో దానికి రీజన్ ఒకలాగా బ్లడ్ అనేసి కూడా చెప్పవచ్చు. బ్లడ్లో ఉన్న కొన్ని పార్టికల్స్, కార్పల్స్ గట్రా తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం వల్ల మనకి అలాగ అనిపిస్తుంటుంది అనమాట. సో అది ఏటో దాని గురించి ఈరోజు బ్రీఫ్గా మనము డిస్కస్ చేస్తాం. సో బ్లడ్ అండి, బ్లడ్ గురించి ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరు స్టడీ చేస్తారో, ద స్టడీ ఆఫ్ బ్లడ్ని ఏమంటారంటే హెమాటాలజీ అంటారు, లేకపోతే సెరోలజీ అంటారండి. హెమాటాలజీ ఆర్ సెరోలజీ అనేసి అంటారు. ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఏమంటారంటే, బ్లడ్ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారంటే హెమాటాలజీ ఆర్ సిరోలజీ అంటారు. సో ఇది ఒక నేచురల్ ఫ్లూయిడ్ అండి, నేచురల్గా బాడీ లోపల ఉన్న ఒక ఫ్లూయిడ్ అనమాట. సో దీంట్ని ఏమంటారంటే ఒక కనెక్టింగ్ టిష్యూ కూడా. ఇది టిష్యూ దేనికి అంటారంటే కొన్ని నంబర్ ఆఫ్ సెల్స్ ఎప్పుడైతే కలుస్తుందో అది ఒక టిష్యూ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ బ్లడ్ అనేది కొన్ని నంబర్ ఆఫ్ సెల్సెస్ కలిపేసి మనకి టిష్యూ కింద కన్వర్ట్ అయింది. సో ఇది కనెక్టివ్ టిష్యూ అంటారు. బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఒక లిక్విడ్ ఏదండి, బ్లడ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ అనేది ఒక బేసిక్ సబ్స్టెన్స్ అండి. బేసిక్ అంటే ఏంటంటే కొన్ని పదార్థాలు ఎసిడిక్ సబ్స్టెన్స్, కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ గట్రా చూస్తే ఎసిడిక్ నేచర్ దేంట్లో ఉంటే బ్లడ్ అనేది ఒక బేసిక్ నేచర్ అండి. ఓకేనా, జారుతూ స్వభావం దీనికి కలిగి ఉంటుంది అనమాట. సో దీని ఒక pH ఎంత అని చూస్తే ఇది 7.4 అండి. మరి 7.4 అంటే బ్లడ్ అనేది ఒక బేసిక్ సబ్స్టెన్సెస్. ఎందుకంటే మనము టెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా సబ్స్టెన్సెస్ ఒకటి 0 నుంచి 7 లోపల ఉంటే అదేమో ఎసిటిక్ నేచర్ అని చెప్తాము. ఒకవేళ 7 నుంచి 14 లోపల ఉంటే అది ఒక బేసిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తుంటాం. మరి ఏవైతే కరెక్ట్ 7 ఉంటే అది ఒక న్యూట్రలైజ్ సబ్స్టెన్సెస్ అని చెప్తాము. సో వాటర్ అనేది ఒక న్యూట్రలైజ్ సొల్యూషన్, నెక్స్ట్ ఏమో డిస్టిల్ వాటర్ అనేది ఒక న్యూట్రలైజ్ సొల్యూషన్. అర్థమవుతుందా? సో బిలో 7 ఏవేవైతే లిక్విడ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎసిడిక్ సొల్యూషన్ అంటారు. ఏదైతే మోర్ దెన్ 7 pH ఉందో ఎవరెవరికి వాళ్ళందరికీ కూడా బేసిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో బ్లడ్ అనేది 7.4 ఉంది కాబట్టి ఇది క్లియర్గా ఒక బేసిక్ సబ్స్టెన్సెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ బాడీలోన మేల్లోన బ్లడ్ ఎంత ఉండాలంటే 5.5 లీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఫిమేల్లో కూడా ఎంత ఉండాలంటే 5 లీటర్స్ ఉండాలండి. మేల్లో 5.5 ఉండాలి, ఫిమేల్లోన 5 ఉండాలి. సో ఆ బ్లడ్ లోపల ఒక ప్రోటీన్ దొరుకుతాయండి. ఆ ప్రోటీన్నే మనం ఏమంటారంటే హిమోగ్లోబిన్ అంటారు. సో మనం టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చేసేది అదే టెస్ట్. దీనికి హెచ్బితోని కూడా రిప్రజెంట్ చేస్తుంటారు. హెచ్బి అంటారు, హిమోగ్లోబిన్ అనేది ఒక టెస్ట్ అండి. ఓకేనా. సో ఈ బ్లడ్ లోపల దొరికిన ప్రోటీన్ పేరు ఏంటంటే హిమోగ్లోబిన్ అండి. ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే బ్లడ్కి రెడ్ కలర్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది మేల్లో అయితే ఎంత ఉండాలి అంటే బ్లడ్ హెచ్బి అనేది మేల్లో 14 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలండి. అదేవిధంగా ఫిమేల్లో అయితే ఎంత ఉండాలంటే 13 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. 13 గ్రామ్ పర్ డెసిలీటర్. మేల్లో అయితే 14 గ్రామ్ పర్ డెసిలీటర్, అదేవిధంగా ఫీమేల్లో అయితే 13 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. సో వీటిలోన హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేల్స్లోన ఐరన్ కూడా బాడీ లోపల ఒక మినరల్ అండి. ఇది మన బాడీ లోపల దొరుకుతాయి అన్నమాట. సో ఇది 14 గ్రామ్ పర్ డెసిలీటర్ మేల్కి ఉంటుంది, 13 గ్రామ్ పర్ డెసిలీటర్ ఫీమేల్కి ఉంటుంది. సో వీటిలో హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా మేల్కి దీనికోసమే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ అండి మేల్కి. వీళ్ళు కూడా 13 గ్రామ్ పర్ డెసిలీటర్ బ్లడ్లోన హిమోగ్లోబిన్ ఉండడం వలన ఫిమేల్లోన ఎఫ్ఈ కూడా కొద్దిగా తక్కువ ఉంటుందండి. ఎఫ్ఈ అంటే ఐరన్కి ఫెర్రస్ అంటారు, దీనికి ఎఫ్ఈతో రిప్రజెంట్ చేస్తారు. సో దీంట్లో స్ట్రెంగ్త్ ఏమవుతుంది అంటే తక్కువ ఉంటుందండి. అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఏమో ఒక చప్పట్లో ఒకటి కొడతాడు అనుకోండి, నెక్స్ట్ టైం ఒక అమ్మాయి ఒకటి కొడితే ఎవరి దెబ్బ గట్టిగా తగులుతుంది అంటే అబ్బాయి కొట్టిన దెబ్బ గట్టిగా తగులుతుందండి. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ ఇదే అండి. మన హెచ్బిలోన మేల్స్కి అయితే 14 గ్రామ్ పర్ డెసిలీటర్ హిమోగ్లోబిన్ ఉంటుంది, అదేవిధంగా ఫీమేల్లో అయితే 13 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటుంది అనమాట. అందుకోసమే ఐరన్, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉంటే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఫీమేల్లో ఇది తక్కువ ఉండడం వలన వాళ్ళకి స్ట్రెంగ్త్ కూడా తక్కువ. అయితే దీంట్లోన మన బాడీలోన బ్లడ్ ఎక్కడ తయారవుతుంటుంది అంటే హార్ట్లో తయారవ్వదండి. హార్ట్ జస్ట్ సర్క్యులేట్ చేస్తుంది. బాడీ అన్ని పార్ట్స్కి హార్ట్ సర్క్యులేట్ చేస్తుంది, కానీ బాడీలోన బ్లడ్ తయారయ్యే ప్లేస్ మాత్రం హార్ట్ అయితే కాదు. మరి ఎక్కడ తయారవుతుంటుంది అంటే బాడీలోన మనకి బోన్స్ ఉన్నాయి కదండి, ఆ బోన్స్ లోపల
ఫార్మేషన్ అవుతుంది అనమాట. దీనికి ఏమంటారంటే బోన్ మేరో అంటారు. సో బ్లడ్ అనేది బాడీ లోపల ఎక్కడ తయారవుతుంది అంటే బోన్ మేరోలోన తయారవుతుందండి. ఇది పెద్దవాళ్ళకి. మరి చిన్న పిల్లలకి చూడండి, ఎప్పుడైతే కడుపు లోపల ఉంటారో ఫ్యూటస్ టైంలోన, ఎంబ్రాయిడ్ టైంలోన, సో వాళ్ళకి బోన్స్ చాలా చిన్న చిన్నగా ఉంటుంది అనమాట. సో ఆ చిన్న చిన్న బోన్స్ లోపల ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అందుకోసమే చిన్నప్పుడు ఎప్పుడైతే బేబీ స్టొమక్ లోపల ఉంటాడో అప్పుడు బ్లడ్ ఏమో మనకి ఎక్కడ వాళ్ళలో తయారవుతుంది అంటే లివర్లోనే తయారవుతుందండి. చిన్న చిన్న పిల్లలకి లోపల స్టొమక్ లోపల బేబీస్కి అందరికీ కూడా. సో పెద్దవాళ్ళకి అయితే బోన్ మేరోలో, చిన్న పిల్లలకి అయితే ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే వాళ్ళకి లివర్ లోపల ఫామ్ అవుతుందండి. అయితే ఇది ఫామ్ అవ్వడం నిజమే. నెక్స్ట్ ఏమో స్టోర్ అయ్యేసి ఎక్కడ ఉంటుంది బాడీలోన, హార్ట్లోన కాదు, ఇది కూడా హార్ట్లోన అవ్వదు. మరి ఎక్కడ స్టోర్ అయ్యేసి ఉంటుందంటే బాడీలోన ఈ ప్లేసెస్లోన ఒక ఇది ఉంది, ఒక బేగ్ లాంటిది ఒకటి ఉంది. దీనికి ఏమంటారంటే స్ప్లీన్ అంటారండి. సో ఆ స్ప్లీన్లోన బ్లడ్ అంతా కూడా వెళ్ళేసి స్టోర్ అయ్యి ఉంటుంది. అందుకోసమే ఆ స్ప్లీన్ని ఏమంటారంటే బ్లడ్ బ్యాంక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అనేసి కూడా అంటుంటారు. దేంట్ని? స్ప్లీన్ని. ఎందుకంటే స్ప్లీన్లోన బ్లడ్ అనేసి అన్నీ కూడా వెళ్ళేసి స్టోర్ అయ్యి ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మనకి బాడీలోన కొలెస్ట్రాల్ కూడా ఉంటుందండి. ఆ బ్లడ్లోన కొలెస్ట్రాల్ ఎంత ఉండాలంటే 200 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. దానికన్నా ఎక్కువ అయితే చూడండి కొలెస్ట్రాల్ ఎక్కువ వేసి ఫేట్ ఎక్కువ అయిపోతుంది. సో అది వెళ్ళేసి మళ్ళీ మరి వెయిన్స్లోన లోపల, హార్ట్ లోపల ఉన్న వెయిన్స్లోన, ఆర్టరీలోన స్టోర్ అయ్యి ఉండేసి స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకోసమే కొలెస్ట్రాల్ తక్కువ. ఆయిల్ లాంటి ఒక పదార్థం అండి కొలెస్ట్రాల్ అంటే. ఎక్కువగా జంక్ ఫుడ్లు గట్రా తింటే, చికెన్స్, మటన్స్ అలాంటివి, లేకపోతే న్యూడిల్స్, లేకపోతే బజ్జీలు గిజ్జీలు ఇలాంటివి ఎక్కువ తింటే అది ఎక్కువగా పెరుగుతుందండి. అది దాని యొక్క నార్మల్ రేంజ్ ఎంత అంటే 200 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. మరి దానికన్నా ఎక్కువ అయితే బాడీకి ఇఫెక్ట్ చూపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ఫంక్షన్, బ్లడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటో చూస్తే చూడండి. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన హ్యూమన్ బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 37 డిగ్రీ సెల్సియస్ అండి. సో ఆ 37 డిగ్రీ సెల్సియస్ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ద రీజన్ బిహైండ్ ఏంటంటే ఏదైనా ఒక బాడీ, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కంటిన్యూగా మూవింగ్లో ఉంటే టెంపరేచర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు చేయి కూడా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ రబ్ చేశారనుకోండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా మన హార్ట్ నుంచి బ్లడ్ ఏమో ప్రతి బాడీ పార్ట్కి వెళ్ళేసి మళ్ళీ రావడం, ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది జీవితాంతం. పుట్టినప్పటి నుండి చచ్చిపోయినంత వరకు అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. సో వెళ్ళడానికి ఒక స్పీడ్, రావడానికి ఒక స్పీడ్. సో ఇది కూడా చూడండి 120 స్పీడ్లో వెళ్తాడు, 80 స్పీడ్లో వస్తాడు అనమాట. దీనికే మనము ఈ ప్రెజర్నే బీపీ అంటారు, బ్లడ్ ప్రెజర్ అంటారు, 120/80. సో ఇది కంటిన్యూగా ఇలాగ అవ్వడం వలన బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా 37 డిగ్రీ సెల్సియస్ లేకపోతే 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుందండి. అర్థమవుతుంది? సో ఇది మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా, పోషక పదార్థాలు అన్నీ కూడా ప్రతి బాడీ పార్ట్కి సప్లై చేసేవాడు ఎవరంటే ఈడేనండి. ఎవరంటే బ్లడ్ సప్లై చేస్తుంటాడు. అక్కడ డైజెస్టివ్ సిస్టంలో చూడండి, స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిన తర్వాత విల్లీస్కి వెళ్తుంది. అక్కడ ఎసిమిలేషన్, ఈగేషన్, ఇంజెషన్, అబ్జర్ప్షన్ అలాంటి కొన్ని ప్రాసెస్లు జరుగుతుంది. అదే న్యూట్రిషన్స్ కలుస్తాయి. తిన్న ఫుడ్ ఏమో డివైడ్ అయ్యేసి లాస్ట్కి ఎసిమిలేషన్ అయ్యేసి సెల్స్లో కలుస్తుంది అనమాట. ఆ సెల్స్ ఇదే సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్, టిష్యూస్ చెప్పాను కదా మీకు. ఓకేనా? సో ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంటారు. ఫస్ట్ వచ్చేసరికి టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది బాడీలోన. నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రియంట్స్ సప్లై చేస్తాడండి. నెక్స్ట్ బిఫోర్ టాపిక్లో మీకు చెప్పాను, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్లడ్ హెల్ప్ చేస్తుందండి. అన్ని సెల్స్కి తీసుకొని వెళ్ళి ఇస్తుంది హిమోగ్లోబిన్ అనేవాడు. నెక్స్ట్ అందరి దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వచ్చేసి మళ్ళీ లంగ్స్కి ఇచ్చేస్తాడు అనమాట, అల్వియోల్కి ఇచ్చేస్తాడు. సో ఈ ప్రాసెస్ కూడా మీకు అక్కడ చెప్పడం జరిగింది. సో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఒక ఎక్స్చేంజ్ కూడా చేయడానికి చాలా హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే బాడీలో ఉన్న వేస్ట్ పార్టికల్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరికీ తీసుకొని వెళ్ళి రిమూవ్ చేయడు. తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చేస్తాడంటే కిడ్నీకి ఇస్తాడండి. ఈ పని కూడా బ్లడ్డే చేస్తుంటాడు. బ్లడ్ కూడా ఒక రిఫైనింగ్ ఆర్గాన్, అది రిఫైన్ చేస్తుంది బ్లడ్కి. సో ఇది అన్నీ తీసుకొని వెళ్ళేసి బ్లడ్ ఏమో కిడ్నీకి ఇస్తే కిడ్నీ ఏం చేస్తుంది అంటే అందులో న్యూట్రియంట్స్ ఉన్న పదార్థాలు అన్నీ కూడా ఉంచేసి మిగతా వేస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా యూరిన్ కింద, టూల్స్ కింద బయటికి వదిలేస్తుంటాడు అనమాట. సో కిడ్నీ చేసే పని అది. సో కిడ్నీ దగ్గరికి తీసుకొని వెళ్ళే పని మాత్రం ఎవరిది అంటే బ్లడ్దేనండి. సో బ్లడ్ ఈ పని చేస్తుంటాడు. అర్థమైంది అందరికీ కూడా. సో మెయిన్ ఫంక్షన్ ఇదండి. ఒకటి వచ్చేసరికి టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, నెక్స్ట్ ఏమో న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి O2 అండ్ CO2, నెక్స్ట్ ఏమో వేస్ట్ పదార్థాలు అన్నీ కూడా కిడ్నీకి తీసుకొని వెళ్ళి ఇస్తుందండి. ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ అండి. ఇది నార్మల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ చూడండి 14 గ్రామ్ పర్ డెసిలీటర్ ఉండదు కదా. దీనికన్నా తక్కువ అయింది అనుకోండి, దీనికన్నా తక్కువ అయితే ఒక డిసీజ్ అవుతుందని దీనికి ఎనిమియా అంటారు.
ఎనిమియా డిసీజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాడీలోన ఎంత హిమోగ్లోబిన్ ఉందో, ఐరన్ ఉందో దానికన్నా తక్కువ అయింది అనుకోండి, దీనికి ఎనిమియా డిసీజ్ అంటారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బాడీలోన కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎంత కావాలో అంతకన్నా ఇంకా ఎక్కువ అయిపోతే పోలీసింథెమియా వేరా అంటారు. బాడీలోన బ్లడ్ ఎంత పరిమాణంలో ఉండాలో దానికన్నా ఇంకా ఎక్కువ మోర్ అయిపోయింది అనుకోండి, పాలీసింథమియా వేరా అంటారు. ఏమవుతుంది అంటే బోన్ మెరలోన ఆర్బీసీ సెల్స్ అనేది, చాలా ఆర్బీసీ గురించి నెక్స్ట్ నేర్చుకుంటాం, నంబర్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ ఫార్మేషన్ అవ్వడం వలన బ్లడ్ అనేది క్లాట్ అవుతుందండి. మరి క్లాటింగ్ అయిపోయి లోపల క్లాట్ కూడా అయిపోతే మనిషి చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. కాబట్టి పాలీసింథమియా వేరా అంటారు. ఒకవేళ బ్లడ్ ఏమో ఎక్కువ అయితే, తక్కువ అయింది అనుకోండి ఎనిమియా అంటారు. రెండు డిసీజ్ అండి. బ్లడ్ తక్కువ అయితే వచ్చే డిసీజ్ని ఎనిమియా అంటారు. బ్లడ్ ఎక్కువ అయితే వచ్చే డిసీజ్ని పోలీసింథెమియా వేరా అంటారు. అది బోన్ మేరో లోపల నంబర్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ ఫార్మ్ అయితే బ్లడ్ రన్నింగ్ చేసేటప్పుడు దారిలోన స్టాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, క్లాట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి క్లాట్ అయిపోతే మనిషి కూడా చచ్చిపోతాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, బ్లడ్ అనేది ఒక మిక్సింగ్ అండి. అందులోన ఒక లిక్విడ్ పార్ట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని సాలిడ్ పార్టికల్స్ కూడా ఉంటుంది. సాలిడ్ కాదు, సెమీ సాలిడ్ అనేసి చెప్పవచ్చు మనము. సో అందులో మెయిన్ ఉండేది ఎవరంటే ప్లాజ్మా అనేది ఒకటి ఉంటుందండి. ఇది దగ్గర దగ్గర 60% ఉంటుంది. నెక్స్ట్ కార్పల్స్ వచ్చేసరికి 40% ఉంటుందండి. ప్లాజ్మా వచ్చేసరికి 60%, కార్పల్స్ వచ్చేసరికి 40% ఉంటుంది. మరి ప్లాజ్మా అనేది ఒక లిక్విడ్ పార్ట్ అండి. బాడీలో కూడా ఫ్లో అవ్వడానికి లిక్విడ్ పార్ట్, లేకపోతే స్టాక్ ఐస్ ఉండిపోద్ది. కాబట్టి ప్లాజ్మా అనేది ఒక లిక్విడ్ పార్ట్. ఇది దగ్గర దగ్గర ఎల్లో కలర్లోనే ఉంటుందండి ప్లాజ్మా అనేది. మరి ప్లాజ్మా లోపల ప్రోటీన్స్ కొన్ని ఉంటుందండి. ఆల్బుమిన్ అనేది ఒకటి, గ్లోబులిన్ అనేది ఒకటి, నెక్స్ట్ టైం ఫైబ్రోనజిన్ అండ్ ప్రొథ్రోంబిన్. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్, ప్రొథ్రోంబిన్. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ దేంట్లో దొరుకుతాయండి. ఆల్బుమిన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబులిన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి ఫైబ్రోనజిన్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొథ్రోంబిన్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ మనకి ప్రోటీన్ దేంట్లో దొరుకుతాయంటే ప్లాజ్మాలోనండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్ నుంచి ఫైబ్రోనైజిన్ అండ్ ప్రొథ్రోంబిన్ని మనము చూడండి, బ్లడ్ ఎప్పుడైనా లెబొరేటరీలో గట్రా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్లడ్కి తీసుకొని వెళ్ళేసి ఒక మషిన్ ఉంటుందండి, సెంట్రిఫ్యూజ్ మషిన్ అంటారు. ఆ మషిన్లో పెట్టిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేస్తారండి. అలా తిప్పుతారు, ఒక మెషిన్ ఉంటుంది, ఆటోమేటిక్ దాంట్లో పెట్టేస్తే ఆ టెస్ట్ ట్యూబ్ తిరుగుతుందండి. అది తిరిగేసి ఏం చేస్తుందంటే అందులో ఉన్న సాలిడ్ పార్టికల్స్ కిందికి వెళ్ళిపోతే మీదికి ఒక ఎల్లో కలర్వి ఒక బయటికి వస్తుందండి. ఆ ఎల్లో కలర్ లిక్విడ్నే మనం ఏమంటారంటే సిరం అంటారండి, సిరం అంటారు. సో ఈ సిరమ్నే యూజ్ చేసేసి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన బాడీలో ఏవేవైతే డిసీజ్ గట్రా అవుతుందో దానికి సంబంధించిన టెస్ట్ అన్నీ కూడా ఈ సిరం యూజ్ చేసి చేస్తారనమాట. సెంట్రిఫ్యూజ్ చేస్తారు ప్లాజ్మాకి సెంట్రిఫ్యూజ్ చేసేస్తే కిందికి సాలిడ్ పార్టికల్స్ ఉండిపోయి మీద ఏమో ఒక లిక్విడ్ పార్టికల్స్ ఎల్లో కలర్లో, ప్యూర్ ఎల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంటుంది. సో ఆ ఎల్లో కలర్ని ఏమంటారంటే సిరం అంటారండి. సో ఈ సిరం ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్ చేస్తారో అందులోనే సీరం తీసేసి టెస్ట్ చేస్తారు. చూడండి, సీరం క్రియేటినైన్ అనేది ఒకటి ఉంటుంది, కిడ్నీకి సంబంధించిన ఒక టెస్ట్. సో ఆ విధంగా సీరం తీసేసి అందులోనే టెస్ట్ చేస్తుంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కార్పల్స్ అండి. ఈ కార్పల్స్ సింగిల్ కాదండి, కార్పల్స్ కొంతమంది కలిసి ఈ కార్పల్స్ తయారయ్యారు. సో కార్పల్స్ ఎవరెవరంటే ఫస్ట్ వచ్చేసరికి ఆర్బీసీ అండి, నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూబీసీ, నెక్స్ట్ వచ్చేసరికి ప్లేటిలెట్స్ అండి. వీళ్ళు ముగ్గురికి కలిపేసి కార్పల్స్ అంటారు, బ్లడ్ కార్పల్స్ అంటారు. ఇది చాలా మేజర్ రూల్ తీసుకుంటుంది బాడీ లోపల. మరి ఆర్బీసీ అంటే ఏంటి, డబ్ల్యూబీసీ అంటే ఏంటి, ప్లేటిలెట్స్ అంటే ఏంటంటే చూడండి, ఆర్బీసీ అంటే ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండి, డబ్ల్యూబీసీ అంటే అర్థం ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్, ప్లేటిలెట్స్ అంటారు. మరి దీనికి సైన్స్లోన మన బయాలజికల్ నేమ్స్ కొన్ని ఉన్నాయండి. ఆర్బీసీకి ఏమంటారంటే ఎరిథ్రోసైట్స్ అంటారు, డబ్ల్యూబీసీకి ఏమంటారంటే ల్యూకోసైట్స్ అంటారు, ప్లేటిలెట్స్కి థ్రోంబోసైట్స్ అంటారండి. ఆర్బీసీకి ఎరిథ్రోసైట్స్, డబ్ల్యూబీసీ ల్యూకోసైట్స్, ప్లేటిలెట్స్కి ఏమో థ్రోంబోసైట్స్ అంటారు. మరి బాడీలోన ఈ ఆర్బీసీ ఎన్ని ఉంటుందంటే దగ్గర దగ్గర 5 lakhs ఉంటుంది, 50 lakhs ఉంటుందండి, 5 million ఉంటుంది. 50 lakhs ఆఫ్ ఆర్బీసీ సెల్స్ మన బాడీలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎన్ని రోజులు బతుకుతుందంటే దీని ఓన్లీ 120 days మాత్రమే బతుకుతుందండి. దీనికి షేప్ ఏ షేప్లో ఇవి ఉంటుంది అంటే బైకాన్కేవ్ షేప్లో ఉంటుందండి. బైకాన్కేవ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, మామూలుగా ఇలాగా దేంట్లాగా ఉంటుంది, మధ్యన కొద్దిగా చెప్టాగా ఉంటుంది అనమాట. బోత్ సైడ్ అలాగే ఉండే షేప్ని ఏమంటారంటే బైకాన్కేవ్ షేప్ అంటారు. సో ఇది ఎంత ఉంటుందంటే 50 lakhs ఉంటుందండి. 120 days మాత్రమే ఇది బతుకుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఒక షేప్ ఏముంటుందంటే బైకాన్కేవ్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో న్యూక్లియస్ ఉండదండి, ఆర్బీసీలోన న్యూక్లియస్ అనేది ఉండదు. అందుకోసమే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏలు గట్రా టెస్ట్ చూడండి, క్రోమోజోమ్స్కి సంబంధించిన టెస్ట్
పోలికలు చూడండి, నువ్వు సేమ్ మీ నాన్న పోలికరా లేకపోతే నువ్వు సేమ్ మీ అమ్మ పోలికరా అని చెప్తుంటారు కదా. ఒకవేళ మీకు టెస్ట్ చేయడానికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ సెల్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు. ఎందుకంటే ఆర్బీసీలోన డిఎన్ఏ ఆర్ఎన్ఏలు ఉండవు. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా ఆర్బీసీ సెల్లో ఉండవు కాబట్టి ఇందులోన టెస్ట్ చేయడానికి అవ్వదు. న్యూక్లియస్ ఉండదు కాబట్టి, న్యూక్లియస్ లేకపోతే డిఎన్ఏ ఆర్ఎన్ఏ కూడా ఉండదు. అందుకోసం ఇది టెస్ట్ చేయడానికి ఇది యూజ్ అవ్వదు అంతగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో లైసోసోమ్ కూడా ఉండదండి. లైసోసోమ్కి ఏమంటారంటే ఇది ఒక సుసైడల్ బేగ్ అండి. ఏదైనా చనిపోతే దీంట్ లోపలికి వెళ్ళి పడిపోతుంటారనమాట. సో ఆర్బీసీలోన లైసోసోమ్స్ ఉండవు. అందుకోసం ఒకవేళ ఆర్బీసీ సెల్స్ చనిపోతే ఇది దేనికి వెళ్ళి పడిపోతుంటారంటే స్ప్లీన్ లోపలనే ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, బాడీ అంతా కూడా తిరుగుతూ ఉంటారు. కానీ ఇది ఒక స్టోరేజ్ ప్లేస్ అనేది లేవండి. లైసోసోమ్ అనేది ఒక స్టోరేజ్ ప్లేస్, సుసైడల్ బేగ్, చనిపోయిన సెల్స్ అన్నీ కూడా దీంట్ లోపల ఉండిపోతుంటారు అనమాట. ఓకేనా. సో ఇవి ఆల్ అబౌట్ ఆఫ్ ఆర్బీసీ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీసీ ఎంత ఉండాలంటే మనకి 50 lakhs ఉండాలి, లేకపోతే 5 million అనేసి కూడా. 50 lakhs అంటే 5 million, 1 million ఈజ్ ఈక్వల్ 10 lakhs. సో ఒకవేళ బాడీలోన మీకు దీని యొక్క నార్మల్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ సెల్స్వి చూస్తే మీకు 3.5 lakhs నుంచి 5.5 lakhs మధ్యన ఉండాలండి. మీకు సఫిషియెంట్ ఉందనుకోండి, అప్రాక్సిమేట్లీ 5 million గట్రా, మీకు లేజినెస్ అనేది రాదండి. యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. చూడండి, ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అరే బాబు వెళ్ళరా వాటర్ గ్లాస్ తేరా, లేకపోతే వెళ్ళరా అది కొద్దిగా రిమోట్ తెచ్చారంటే ఊరుకో అమ్మ ఏటే ఇది నాకు గడికి నాకు అసలు అంటే చాలా బద్ధకంగా ఉంటుంది అనమాట. ఆర్బీసీ సెల్స్ గట్రా తక్కువ ఉంటే లేజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికైనా పరిగెట్టి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏదైనా పనులు తొందరగా చేసేయడం కానీ ఇలాంటివి ఉండదు. చాలా లేజీగా ఫీల్ చేస్తారు. అందుకోసమే ఆర్బీసీ సెల్ అనేది ఖచ్చితంగా అప్రాక్సిమేట్లీ దగ్గర 5 million దగ్గర ఉండాలండి. 50 lakhs దగ్గర ఉంటే బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ ఆర్బీసీ అండి. నెక్స్ట్ వచ్చేస్తే డబ్ల్యూబీసీ. మరి డబ్ల్యూబీసీ అంటే ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్. దీనికి ల్యూకోసైట్స్ అనేసి కూడా అంటారు, దీనికి ఎరిథ్రోసైట్స్ అంటారు. ఓకేనా. దీనికి ఎరిథ్రోసైట్స్ అంటే దీనికేమో ల్యూకోసైట్స్ అంటారండి. సో ఈ ల్యూకోసైట్స్ ఒక పని ఏంటంటే ఇది చాలా మేజర్ రోల్ తీసుకుంటుంది. అంటే ఇది బాడీలోన అప్రాక్సిమేట్లీ 10,000 ఉండాలండి. దీని యొక్క లైఫ్ సైకిల్ ఎన్ని రోజులు అంటే ఇది 4 days మాత్రమే బతుకుతుందండి. తర్వాత దీని పని కూడా అయిపోతుంది డబ్ల్యూబీసీ. మరి దీనికి ఎటువంటి సర్టైన్ షేప్ ఉండదండి. ఆ డబ్ల్యూబీసీకి ఎటువంటి షేప్ ఉండదు. దీంట్లోన న్యూక్లియస్ ఉంటుంది, లైసోసోమ్ కూడా ఉంటుంది. అయితే దీంట్లోన ఇది డబ్ల్యూబీసీ అనేది ఒక సింగిల్ కాంపౌండ్ కాదు, కొన్ని కలిసి తయారైన వాళ్ళు డబ్ల్యూబీసీ వాళ్ళండి. మరి ఎవరెవరు ఇందులో ఉంటారంటే ఈ డబ్ల్యూబీసీలోన ఒక 5-6 members కలిసి వీళ్ళు తయారై ఉంటారండి. ఎవరెవరంటే ఫస్ట్ వచ్చేసరికి యాంటీబాడీ ఉంటుందండి దీంట్లోన. నెక్స్ట్ వచ్చేసరికి లింఫోసైట్ ఉంటుంది, లింఫోసైట్స్. నెక్స్ట్ వచ్చేసరికి మొనోసైట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎసినోఫిల్స్, బాసోఫిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రోఫిల్స్ అండి. వీళ్ళందరి కలిపేసి ఎవరు తయారవుతారంటే డబ్ల్యూబీసీ తయారవుతారు. ఇది బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే చూడండి, గడికి కొంతమందికి దగ్గు జలుబు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. కొద్దిగా బయటికి వెళ్ళిపోతే చాలు దగ్గు అయిపోవడం, జలుబు అయిపోవడం, లేకపోతే గడికి ఏదో ఫీవర్ వచ్చేయడం, నెలకి 2-3 సార్లు ఫీవర్ వచ్చేయడం, ఏదేదో అయిపోతుంటుంది గడికి. వాళ్ళు హెల్తీగా ఉండరు అనమాట. సో వాళ్ళకి రీజన్ ఏంటంటే డబ్ల్యూబీసీ అండి. వాళ్ళ బాడీలోన ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూబీసీ కౌంట్ 10,000 యాక్చువల్గా. అయితే మీరు రిపోర్ట్లు గట్రా చూస్తే 4,000 నుంచి 10,000 లోపల అని ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 10,000 ఉంటే మీకు ఎటువంటి డిసీజెస్ అంత ఈజీగా రాదండి. చాలా గట్టిగా ఉంటారు. చూడండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళు అంత తొందరగా జబ్బులు గట్రా రేట్ అవ్వదు వాళ్ళకి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కరోనా డిసీజులు ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు ఎవరంటే టౌన్లో సిటీలో పెరిగిన వాళ్ళే. ఫార్మర్స్ వాళ్ళు తక్కువ మంది. ఎందుకంటే వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇవన్నీ కూడా హెవీగా ఉంటారు వాళ్ళు. సో చూడండి, ఫస్ట్ ఇది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే మన బాడీకి ఎవరైతే డిసీజ్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కానీ, లేకపోతే ఏదో డెంగ్యూ వైరస్ కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ బ్యాక్టీరియాస్ గట్రా మన బాడీకి అటాక్ చేస్తుంటారు కదా, వాళ్ళకి పోరాడడానికి, వాళ్ళతో ఫైటింగ్ చేయడానికి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారండి. అయితే బాడీ లోపలికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వైరస్ ఎంట్రీ అయింది అనుకోండి, ఎంట్రీ అయిన వెంటనే చూసేస్తాడు ఎవరంటే యాంటీబాడీ అండి. యాంటీబాడీ యాక్టివ్ అయిపోతాడు. ఎవరు వస్తున్నాడు బాడీ లోపలికి, ఎవరో ఒకటి ఎంట్రీ అయిపోయాడు అనేసి ఆడ ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళేసి ఎవరికి చెప్పేస్తాడంటే లింఫోసైడ్కి చెప్పేస్తాడండి. లింఫోసైడ్ వెంటనే లేచి ఎవడరా వచ్చాడు వాడు, మా ఇలాకాకి ఎవరాడు వచ్చాడు, లింఫోసైట్ రెడీ అయిపోతాడు అనమాట. వెళ్ళేసి అడిగి చంపేస్తాడండి. లింఫోసైట్ యాంటీబాడీ యాక్టివ్ అయ్యి సైడ్ బీఎస్ఎఫ్ లాగా పని చేస్తుంటాడు. ఎవరు ఎటు నుంచి వస్తున్నారు ఏటో అన్నీ కూడా చూస్తుంటాడు యాంటీబాడీ.
అందుకోసమే బాడీలోనే యాంటీబాడీ ఎక్కువ ఉండాలండి. యాంటీబాడీ ఎక్కువగా ఉంటే మనకి వెంటనే ఏదైనా డిసీజ్ వస్తే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాడు ఆడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా దగ్గు అయినా, కొద్దిగా జలుబు అయినా, తలనొప్పి అయినా, ఫీవర్లాగా అనిపించినా ఏమైనా సరే గడికి టాబ్లెట్ వేసేస్తుంటాం. సో గడికి ఆ టాబ్లెట్ వేసేయడం వల్ల కూడా యాంటీబాడీ పాడవుతుందండి. యాంటీబాడీ పాడైపోతే మరి ఏం చేయలేము. వచ్చిన డిసీజ్ ఆడు ఏం కావాలంటే ఆడు చేసుకుంటూ ఆడు వెళ్తాడనమాట. కాబట్టి యాంటీబాడీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి బాడీలోన. యాంటీబాడీ స్ట్రాంగ్ ఉండాలంటే చూడండి పల్లెటూరులో గట్రా ఏం చేస్తుంటారంటే ఏవైనా దగ్గు జలుబులు గట్రా అయితే హనీ కానీ, లేకపోతే తులసి ఆకులు కానీ, లేకపోతే నాటు ఉపచారాలు కొన్ని కొన్ని చేస్తుంటారు. ఇలాంటివి చిన్న చిన్న డిసీజ్కి అలాంటివి చేయడమే మంచిది. ఏదో మేజర్ అయిందనుకోండి అప్పుడు వెళ్ళేసి ఏదో డాక్టర్స్కి కానీ, ఎవరికో కంపౌండర్స్కి కానీ చూపించాలి. కానీ లేకపోతే వెంటనే ఏదో అయిపోతే పెద్ద డాక్టర్ లాగా గడికి ఒక టాబ్లెట్ ఇంట్లో ఉంచేస్తుంటారు. తలనొప్పి అయింది సెరిడన్ వేసేయమ్మా వేసేస్తారు. కొద్దిగా వేడిగా ఉంది వేసే ఒక డోలో 650 వేసేస్తుంటారు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఒక 1 డే 2 డే అంతా ఎమర్జెన్సీ కాదు, అప్పుడే అయింది కాబట్టి ముందు కొద్దిగా ఒక చూడండి ఏదో నాటు ఉపచారాలు చేసి చిన్నగా, అంత హెవీ మేజర్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు నాటు ఉపచారాలు చేయకూడదు. వెంటనే ఎక్కువగా అయింది అనుకోండి చచ్చిపోతారు, అవసరం లేదు. అలాంటప్పుడు వెళ్ళేసి డాక్టర్ ఒక కన్సల్టెంట్ చేసుకొని ఏం కావాలో ఫర్దర్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అంతేగాని కొద్దిగా తలనొప్పి వేస్తే ఒక టాబ్లెట్, కొద్దిగా కాలు నొప్పి వేస్తే ఒక టాబ్లెట్, నడుము నొప్పి వేస్తే ఒక టాబ్లెట్ వేస్తే వీళ్ళు చచ్చిపోతారు యాంటీబాడీస్. మరి యాంటీబాడీ చచ్చిపోతే మీ పని కూడా అంతే. మరి బాడీకి గడికి జబ్బులు దగ్గులు అది వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఆ డోస్ కూడా పనిచేయదు. ఎందుకంటే వీళ్ళు చచ్చిపోతుంటారు కాబట్టి మీరు డోసు పెంచాల్సి వస్తుంది అనమాట. ఏదో చిన్న టాబ్లెట్ ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ 500తో అయిపోతే తర్వాత 500 పనిచేయదు, 650 వేయాలి. 650 కంటిన్యూ అయిపోయారు అనుకోండి 1000 వేయాలి. తర్వాత 1000 కూడా పనిచేయదు. యాంటీబయాటిక్స్ కూడా దాంతోపాటు వేస్తే తగ్గుతుంది అనమాట. సో ఎంత తక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తే అంత మంచిదండి. సో యాంటీబాడీ రాగానే ఫస్ట్ బాడీలోనే చూసేస్తాడనమాట. ఎవరు వస్తున్నాడు, ఏటో వైరస్, బ్యాక్టీరియా, ఎవరు ప్రోటోజోవా ఎవరు వస్తున్నాడు అడిగి చూసేసి వెంటనే వెళ్ళేసి ఎవరికి చెప్పేస్తాడు అంటే లింఫోసైట్కి ఇన్ఫర్మేషన్ చేసేస్తాడు. లింఫోసైట్కి ఇన్ఫర్మేషన్ చేయగానే లింఫోసైట్ యాక్టివ్ అయిపోయి వెళ్ళేసి అడిగి తినేస్తాడు అనమాట. అడిగి చంపేస్తాడు, కిల్ చేసేస్తాడు. కిల్ చేసిన తర్వాత యాంటీబాడీ వెళ్తాడు ఏడు దగ్గరికి, ఎవరి దగ్గరికి, మోనోసైట్ దగ్గరికి వెళ్తాడు. మోనోసైట్ దగ్గరికి వెళ్ళేసి రే మోనోసైట్ లేవు రా చూపిస్తాను రా అనేసి వెళ్ళేసి చూడు అడిగి చంపేస్తాను అంటాడు. యాక్చువల్గా చంపినవాడు లింఫోసైట్, కానీ క్రెడిట్ కొడతాడు ఎవరంటే యాంటీబాడీ. వెళ్ళేసి మోనోసైట్కి వెళ్ళేసి చెప్పేస్తాడు అరే మోనోసైట్ అడిగి చంపేస్తాను చూడు నేను అంటే, మోనోసైట్ ఏం చేస్తాడంటే తినేస్తుంటాడండి. అందుకోసమే వీడి సైజ్ కొద్దిగా లార్జ్ సైజ్ ఉంటుంది. బాడీలోన లార్జ్ సైజ్ సెల్స్లోన మోనోసైట్ది కూడా సైజ్ కొద్దిగా పెద్దది. ఈ లింఫోసైట్ అనేది టీ షేప్లో ఉంటుంది కాబట్టి దీనికి టీ లింఫోసైట్స్ అనేసి కూడా అంటారండి. సో ఫస్ట్ చూడండి యాంటీబాడీ ఏం చేస్తుంటుందంటే వచ్చిన డిసీజ్ని వైరస్ కానీ, బ్యాక్టీరియా, ప్రోటోజోవా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ డిటెక్ట్ చేస్తాడు, ఫైండ్ చేస్తాడు బిఎస్ఎఫ్ లాగా. తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాడు ఎవరికి, లింఫోసైట్కి. లింఫోసైట్ ఏం చేస్తాడంటే వెళ్ళేసరికి కిల్ చేసేస్తాడు. కిల్ చేసిన తర్వాత ఎవరు తినేస్తాడంటే మోనోసైట్ తినేస్తుంటాడు. యాక్చువల్గా జర్మనీ చంపినవాడు ఎవరంటే లింఫోసైట్ అండి. అర్థమవుతుంది. కానీ యాంటీబాడీ క్రెడిట్ కొడుతుంటాడు. మరి దీని యొక్క యూజెస్ అంతగా లేదు. ఇది మెయిన్ అండి, యాంటీబాడీ ఒకటి, లింఫోసైట్ ఒకటి, మోనోసైట్. అయితే మీరు ఒక డిసీజ్ విని ఉంటారు, ఎయిడ్స్ అనేది ఒక డిసీజ్ అండి. అది ఒక వైరస్ వలన అవుతుంది. ఆ వైరస్ పేరు హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవి వైరస్ అంటారు. సో ఆ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తాడంటే బాడీకి ఎంట్రీ అయిన వెంటనే వీడికి చంపుతాడండి. ఫస్ట్ లింఫోసైట్కి చంపేస్తాడు. మరి లింఫోసైట్ కావాల్సిన ఏదైతే బాడీకి హానికరమైన బ్యాక్టీరియాస్కి కానీ, వైరస్కి కానీ చంపుతుంటాడు, ఆడే చచ్చిపోయాడు. మరి ఎవరు ఇంకా కాపాడేవాడు ఇంకా ఎవరు లేడనమాట. అందుకోసం ఒకవేళ హెచ్ఐవి కానీ లేకపోతే హెచ్ఐవి వైరస్ ఎంట్రీ అయితే మిగతా వాళ్ళకి పోరాడడానికి చాలామంది ఉన్నారనమాట. కానీ హెచ్ఐవి డిసీజ్లోన, ఎయిడ్స్ డిసీజ్లోన ఈడు చచ్చిపోతాడు అనమాట. కాబట్టి హెచ్ఐవి వస్తే మనిషి బతకడం కొద్దిగా కష్టం. కొన్ని సంవత్సరాలు బతుకుతారు, తర్వాత చనిపోతారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ డబ్ల్యూబీసీ అండి. సో డబ్ల్యూబీసీ ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ పిల్లలకి తిడుతుంటారనమాట. ఏడు చదవట్లేదు, గమ్ముగా ఉంటున్నాడు, ఏం యాక్టివ్ లేదు, గిక్టివ్ లేదు అంటే ఆడ తప్పు కాదండి. అది మీరు ఒకసారి వెళ్ళేసి టెస్ట్ చేయించండి. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడికి వెళ్ళేసి సిబిసి అనేది ఒక టెస్ట్ చేయమంటే అది చేసేస్తాడండి. ఒక 100-200 రూపీస్ తీసుకుంటాడు. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. కంప్లీట్గా మీకు ఆర్బీసీ ఎంత ఉందో, డబ్ల్యూబీసీ ఎంత ఉందో, ప్లేటిలెట్స్ ఎంత ఉన్నాయో, న్యూట్రోఫిల్స్ ఎంత, ఎసినోఫిల్స్ ఎంత, బాసోఫిల్ ఎంత, యాంటీబాడీ ఎంత, లింఫోసైట్, మోనోసైట్ ప్రతి డేటా మీకు ఇచ్చేస్తాడు. ఆడికి హెచ్బి ఎంత ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అన్నీ కూడా ఆడొక డేటా ఇచ్చేస్తాడు. దాని విధంగా ఒకవేళ పిల్లోడికి ఆర్బీసీ తక్కువ ఉంటే ఆడ అసలు యాక్టివ్ రాదు. ఆడికి మీరు ఎంత కొట్టినా తిట్టినా ఏడ్ చేసినా ఆడ యాక్టివ్నెస్ మరి ఉండలేడు. ఆడు బాడీలో నా సెల్స్ యాక్టివ్ చేస్తుంటాడు ఆడికి. మరి ఆ బాడీలో నా సెల్సే తక్కువ ఉండేటప్పుడు ఆడికి ఎంత కొట్టిన ఏంటి తిట్టిన ఏంటి ఆడికి చంపేసినా సరే ఆడు మరి యాక్టివ్ అవ్వలేడు. ఆడు బాడీ లోపల ఉన్న ఆడు ప్రాబ్లం అది.
అది మనం వెళ్ళేసి డిటెక్ట్ చేయాలి. టెస్ట్ చేసేటప్పుడు ఎవ్రీ 4 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకొని ఆ డేటా అంతా కూడా తీస్తుండాలి. కాల్షియం ఎంత ఉందో, పొటాషియం ఎంత ఉందో, తర్వాత బాడీలో ఉన్న మిగతా ఆర్గన్స్ గట్రా బాగుందా లేదా, ఇవన్నీ కొద్దిగా చేస్తాయి. ఎస్పెషల్లీ ఇవి చేస్తుండాలి. సిబిసి టెస్ట్ చేసేస్తే పిల్లోడికి స్టూడెంట్స్ లైఫ్స్కి ఇది మెండేటరీ అండి. ఇది ఖచ్చితంగా చేస్తుండాలి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేటిలెట్స్. అర్థమైంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ డబ్ల్యూబీసీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేటిలెట్స్ అండి. ఇది ప్లేటిలెట్స్ కూడా చాలా మేజర్ రోల్ తీసుకుంటుందండి మన బాడీలోన. ప్లేటిలెట్స్ ఏం చేస్తుందంటే చూడండి, ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ కట్ అయిపోయింది అనుకోండి బాడీలోన, బ్లడ్ కంటిన్యూ అలాగా ఫ్లో అయిపోతూనే ఉంటుంది. మరి దీనికి ఆపడానికి ఎవరు హెల్ప్ చేస్తాడంటే ప్లేటిలెట్స్ అండి. ఈ ప్లేటిలెట్స్కి ఏమని చెప్పానంటే థ్రోంబోసైట్స్ అనేసి చెప్పాను. సో ఈ థ్రోంబోసైట్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. దేనికోసం అంటే బ్లడ్ క్లాటింగ్ కోసం. అయితే ఇది ఒకటే కాదు, ప్లేటిలేటే కాదు, దీంతోపాటు చాలామంది ఇది కూడా హెల్ప్ చేస్తారు. ఎవరంటే ప్రోటీన్స్ ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారు. ఫైబ్రోనేజన్ అండ్ ప్రోథ్రోంబిన్. ఆల్రెడీ మీకు చెప్పాను, ప్లాజ్మాలో ఉన్న ప్రోటీన్స్ రెండు ఫైబ్రోనేజన్ అండ్ ప్రోథ్రోంబిన్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మినరల్ కూడా బాడీలో హెల్ప్ చేస్తుందండి బ్లడ్ క్లాటింగ్, అది వచ్చేసరికి కాల్షియం. నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ ఒకటి కూడా హెల్ప్ చేస్తుంది, విటమిన్ కే అండి. విటమిన్ కే చూడండి, బ్లడ్ క్లాటింగ్ అయ్యే ప్రాసెస్లో నలుగురు హెల్ప్ చేస్తారు. కార్పల్స్లో ఎవరు హెల్ప్ చేస్తారంటే ప్లేటిలెట్స్, ఎవరికైతే థ్రోంబోసైట్ అంటారు వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్స్ ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారండి. ప్రోథ్రోంబిన్ అండ్ ఫైబ్రోనేజన్ ఇద్దరు ప్రోటీన్స్ హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మినరల్ కూడా హెల్ప్ చేస్తారు, కాల్షియం అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక విటమిన్ హెల్ప్ చేస్తుంది, ఎవరంటే విటమిన్ కే అండి. సో ఇది ప్రాసెస్ని, బ్లడ్ క్లాటింగ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారంటే క్యాస్కేడింగ్ ప్రాసెస్ అంటారండి. సో ఈ క్యాస్కేడింగ్ ప్రాసెస్ అయ్యే టైంకి ఎంతసేపు పడుతుంది అంటే 4 మినిట్స్ పడుతుందండి. ఓకేనా. సో ఈ టోటల్ ప్రాసెస్ ఎంత అంటే 4 మినిట్స్. అయితే బాడీలో ఉన్న ప్లేటిలెట్స్ ఎంత ఉండాలి అంటే అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 2 lakhs ఉండాలండి. 2 lakhs నుంచి 4 lakhs లోపల ఉండాలి. దీనికన్నా తగ్గితే మీకు ఒక డిసీజ్ వస్తుంది, ఏమంటారంటే డెంగ్యూ డిసీజ్ అంటారండి. ఈ మధ్యన ఈ సంవత్సరం ఎక్కువగా అయిన డిసీజ్లోనే ఒక డిసీజ్ ఏదంటే డెంగ్యూ అండి. ఆ మధ్యన ఒక 1 month బ్యాక్ నంబర్ ఆఫ్ పీపుల్స్కి ఎవరికి చూసినా సరే డెంగ్యూలోనే ఏమవుతుంది అంటే ప్లేటిలెట్స్ కౌంట్ అనేది తగ్గిపోద్దండి. ప్లేటిలెట్స్ కౌంట్ తగ్గిపోవడం వల్ల డిసీజ్ వస్తుంది. దీనికి ఏమంటారంటే డెంగ్యూ అంటారు. సో ఈ డెంగ్యూ చూడండి, దీంట్లో ఉన్న ప్లేటిలెట్స్ ఎంత ఉండాలి అంటే 2 lakhs నుంచి 4 lakhs ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఒక షేప్ ఉంటుంది. ఏ షేప్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏమంటారంటే బైకాన్వెక్స్ అంటారు. ప్లేటిలెట్స్ ఒక షేప్ ఏంటంటే బైకాన్వెక్స్, ఆర్బీసీ ఒక షేప్స్ ఏంటంటే బైకాన్కేవ్ షేప్స్ ఉంటారు. మరి వీళ్ళు ఎన్ని రోజులు సార్ వీళ్ళు ఒక లైఫ్ సైకిల్ అంటే వీళ్ళు 7 days బతుకుతారంటే తర్వాత చనిపోతారు. మళ్ళీ రీఫార్మేషన్ అన్నీ కూడా కంటిన్యూగా జరుగుతుంటుంది అనమాట. ఓకే. అయితే ప్లేటిలెట్స్ వినండి. ప్లేటిలెట్స్ ఏం చేస్తాయంటే ఆర్బీసీ ఎలాగైతే యాక్టివ్నెస్ను ఇస్తుంది పిల్లోడికి, అదేవిధంగా ప్లేటిలెట్స్ ఏం చేస్తారంటే పేషెన్స్ ఇస్తుందండి. కొంతమంది పిల్లలు చూడండి దగ్గర ఒక 4 hours 5 hours అలాగా కంటిన్యూ చదువుతూనే ఉంటారు, లేకపోతే కూర్చొని ఉంటారు ఏదో ఒక ప్లేస్లో. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే హార్డ్లీ ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఒక 45 minutes కూడా కొన్ని పిల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. ఎక్కువ అయితే 30 minutes 40 minutes చేసి లాస్ట్కి 5 minutes అది ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అవని, ఎంత ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అవని ఖచ్చితంగా వాళ్ళు డైవర్ట్ అవుతారు. వాళ్ళకి పేషెన్స్ లేదండి. పేషెన్స్ అంటే పేషెన్స్ కాదు, ఇవి వాళ్ళు లోపం అండి. కొంతమంది పిల్లలు చూడండి కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కొంతమంది దగ్గర 8 hours 9 hours 10 hours 15 hours అలాగే చైర్లో కూర్చోంటే అసలు దిగరు, అలా చదువుతూనే ఉంటారు. వాళ్ళకి అంత స్టమినా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఉన్న స్టమినా అది కాదండి, ప్లేటిలెట్స్ బాగా ఉండడం వల్ల. ప్లేటిలెట్స్ బాగా ఉంటే చదవడానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కంటిన్యూగా ఎంతసేపు అయినా చదవగలుగుతాం. 5 hours 6 hours. మేము ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, గౌతమ్ అనేసి. రాత్రి చదువుతాడు, మొత్తం కప్పేస్తాడు ఈ అంతా కూడా దుప్పట్లు ఎగిపట్లు, రాత్రి అంతా దుడదాడు చేసి సౌండ్ చేసి అలా కంటిన్యూ చదువుతూనే ఉంటాడు అనమాట. అంత పేషెన్స్. మనం 1 గంట 2 గంట చదివేసి పడుకుని పోతుంటాం. ఆడు కంటిన్యూగా ఒక 2 hours 4 hours 5 hours అలాగా చదువుతూనే ఉంటారు. చాలామందికి ఆ పేషెన్స్ కూడా ఉంటుందండి. సో అందులో అలాగనిసి నాది ప్లేట్లెట్స్ తక్కువ, ఆడిది ప్లేట్లెట్స్ ఎక్కువ అనేది కాదు. కొంతమందికి ఆ పేషెన్స్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేటిలెట్స్ ఎక్కువ ఉండడం అండి. ప్లేటిలెట్స్ ఎక్కువ అంటే ఇటువంటి డిసీజెస్ ఏమీ కాదు. అయితే ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, వీళ్ళందరూ కలిపేసి ఏం చేస్తుండే అంటే బ్లడ్ క్లాటింగ్ చేయాలి. బయట చేస్తే మనిషి బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. ఎందుకు కంటిన్యూగా బాడీలోన చూడండి బ్లడ్ అంతా కూడా పోయింది అనుకోండి, మరి మనిషి చచ్చిపోతాడు కదా. సూసైడ్ చేస్తుంటారు, కోసేసి అమ్మ ఆ బాబుకి పెళ్లి చేస్తే మంచి, లేకపోతే కోసి చచ్చిపోతాను అంటాడు. కోసేస్తుంది ఒక అరగంట పావు గంటలోనే బ్లడ్ అంతా కూడా బాడీలో ఉన్న 5 liters బ్లడ్ అంతా కూడా ఖాళీ అయిపోతే చచ్చిపోతుంటారు అనమాట. సో
ఆ చచ్చిపోకుండా మనిషి చనిపోకుండా ఉండడానికి హెల్ప్ చేసేది ఎవరంటే ప్లేటిలెట్స్ అండి. క్లాట్ చేస్తారు. అందులో ఉన్న ఫైబ్రిన్ అనేది ఏం చేస్తాడంటే ఇలాగ నెట్ లాగా తయారైపోతుంది అనమాట. అందులో ఇంకా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటిలెట్స్కి ఏమంటారంటే థ్రోంబిన్ అంటారండి. ఈ థ్రోంబిన్ ఎప్పుడైతే ఎయిర్తోని కలుస్తుందో థ్రోంబోస్టాలిన్ కింద మారుతుందండి. ఆ థ్రోంబోస్టాలిన్ ఏం చేస్తారంటే వేరే ఒకడికి హెల్ప్ చేస్తూని ప్రొథ్రోంబిన్ని హెల్ప్ చేసి థ్రోంబిన్ని యాక్టివ్ చేస్తాడండి. ఆ థ్రోంబిన్ ఏం చేస్తాడంటే ఫైబ్రోనెజిన్ ఒక సహాయంతో ఫైబ్రిన్ కింద మారుతుంది. ఆ ఫైబ్రిన్ ఏం చేస్తుందంటే ఈ విధంగా నెట్ లాగా ఉంటుంది అనమాట. సో ఏ ప్లేస్లో అయితే కట్ అయిపోయిందో ఆ ప్లేస్లో వెళ్ళేసి ఈ విధంగా ఉండిపోద్ది. నెక్స్ట్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇటు నుంచి వెళ్ళడానికి మరి ఛాన్సెస్ ఉండదు. సో కంటిన్యూగా ఏమవుతారంటే ఫ్లో అవుతూనే ఉంటారండి దేంట్లోన. సో ఆ విధంగా హెల్ప్ చేస్తుంది ఎవరంటే ఫైబ్రిన్ అండి. సో ఫైబ్రిన్ అనేది నెట్ లాగా ఫైనల్లీ తయారయ్యేసి ఏం చేస్తారంటే కంప్లీట్గా క్లాట్ చేసేస్తారు అది. సో వీళ్ళందరూ కూడా కలిపేసి బాడీని క్లాట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటారు. బ్లడ్ కట్ అయిన ప్రాంతానికి క్లాట్ ఆపేయడానికి ట్రై చేస్తుంటారు. అదే కానీ బాడీ లోపల బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి మనిషి చచ్చిపోతాడు. అది కూడా ప్రాబ్లమే. వీళ్ళు అందరూ కలిసి బయట బ్లడ్ని క్లాట్ చేస్తే లోపల ఒక్కడు ఉంటాడు, ఆడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తుంటాడు అనమాట. ఆడు ఎవరంటే హెపరిన్ అండి. హెపరిన్ అనేది ఒక ఇది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళందరూ కూడా గట్టిగా పోరాడతారు, ఎలాగైనా క్లాట్ చేసేయాలి బ్లడ్ని అనేసి. వీడు లోపల ఏం చేస్తాడంటే బాడీ లోపల బ్లడ్ క్లాట్ అవ్వకూడదు. ఎందుకు క్లాట్ అవ్వకూడదు అంటే వెయిన్స్ గట్రా అర్టరీ గట్రా ఉంటుంది కదండి. ఆ మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ అనేది స్టాక్ అయిపోయింది అనుకోండి, అలాగే వెళ్ళేటప్పుడు మధ్యన ఉండిపోయింది, మరి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వెయిన్స్ గట్రా అర్టరీస్ గట్రా అన్నీ కూడా అది ఏమవుతుంది అంటే బ్లాస్ట్ అయిపోద్ది. మరి బ్లాస్ట్ అయిపోతే బ్లడ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. సో ఆ విధంగా బయటికి వచ్చేస్తే మనిషి చచ్చిపోతాడు. దీనికే హెమరేజ్ అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెయిన్లో జరుగుతుంది. ఎందుకంటే బ్రెయిన్లోన చాలా చిన్న చిన్న కెపిలరీస్ గట్రా ఉంటుంది. సో అందులోన ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వెళ్ళేసి క్లాట్ అయిపోయింది అనుకోండి, అది బ్లాస్ట్ అయిపోద్ది, పేలిపోద్ది అనమాట. ఓకేనా. సో పేలిపోతే బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తాయి. దీనికే మనం ఏమంటారంటే బ్లడ్ హెమరేజ్ అంటారు. బ్లడ్ హెమరేజ్ అయిందంటే మనిషి మరి నో డౌట్ చచ్చిపోతాడు. చాలా కష్టం బతకడం. ఒక 2-3% ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే మనిషి చనిపోతాడండి. కాబట్టి బ్లడ్ హెమరేజ్ కాకుండా ఉండాలంటే మెయిన్ హెల్ప్ చేస్తాడు ఎవరంటే హెపరిన్ అండి. అర్థమవుతుందా? బాడీ లోపల బ్లడ్ క్లాట్ అవ్వకుండా వీళ్ళు పోరాడుతుంటారు అనమాట. బాడీ బయట బ్లడ్ క్లాట్ అవ్వాలి అనేసి వీళ్ళు పోరాడుతుంటారు. చూడండి దేవుడు ఎంత చక్కగా తయారు చేస్తున్నాడు. హెపరిన్ లోపలేమో క్లాట్ చేయనివ్వడు అసలు. ఒకవేళ క్లాట్ అయిందనుకోండి మనిషి అంతే చనిపోతాడు. అందుకోసమే డాక్టర్ గట్రా సర్జరీ చేసే ముందు హెపరిన్ వేసేస్తుంటారండి. అంటే క్లాట్ అవ్వకూడదు అనేసి కొన్ని యాంపుల్స్ దొరుకుతుంది, అందులో హెపరిన్ సెల్స్ ఉంటుంది అనమాట. సో అది బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తుంటారు. అర్థమవుతుందా? అందుకోసమే మీరు చూస్తే ఎప్పుడు కూడా చూడండి. అయితే వీడికి ఉన్న ఒక ఇదేంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే హెపరిన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తగిలింది అనుకోండి, హెపరిన్ చచ్చిపోతాడండి. హెపరిన్కి ఎప్పుడు కూడా ఎయిర్ తగలకూడదు. ఎయిర్ తగిలితే అయిపోద్ది. అందుకోసమే హెపరిన్ బయట హెల్ప్ చేయడు. ఎందుకు? బయట కట్ అయిన ప్రాంతంలో ఉన్న ఎయిర్ ఉంటుంది, మరి ఎయిర్ తగిలితే ఇటు చచ్చిపోతాడా కదా. అందుకోసమే హెపరిన్ బయటికి రాడు, హెపరిన్ లోపలే హెల్ప్ చేస్తాడు. వీళ్ళందరూ బయట హెల్ప్ చేస్తారు. సో హెపరిన్ అందుకోసమే మీరు చూస్తే డాక్టర్స్ గట్రా చూడండి ఇంజెక్షన్ వేసే టైంకి ఇలా కొడతారు, అందులో ఉన్న ఎయిర్ అంతా కూడా బయటికి తీస్తారు. ఎందుకు? బాడీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ దాంతోపాటు ఎయిర్ వేస్తాం అనుకోండి, హెపరిన్ చనిపోతాడు అనమాట. హెపరిన్ చనిపోతే బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, మనిషి త్వరలో చచ్చిపోవచ్చు కూడా. అందుకోసమే తీసేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే డాక్టర్స్ ఇలా కొట్టి దీంట్లో ఉన్న ఎయిర్ అంతా కూడా తీసేసి తర్వాత వేస్తుంటారనమాట. ఒకవేళ వాళ్ళు తీయకపోయినా మీరు ఒకసారి చూసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఎయిర్ ఉంటే ఎయిర్ తీసేయండి అనేసి మీరు చెప్పవచ్చు అనమాట. అందుకోసమే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఎయిర్ ఉంటుంది, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అలాగే పుడిసేస్తుంటారనమాట. పుడిసేస్తే నెక్స్ట్ రోజు వెళ్తాము, బాబు ఇక్కడ నొప్పి అయిపోయింది, ఇక్కడ టైట్ అయిపోయింది అనేసి చెప్తుంటాము. డాక్టర్ ఏమంటారు? నా తప్పు అయిందని చెప్పడు కదా. ఏమంటారు? బాబు కొద్దిగా ఐస్ పెట్టు, లేకపోతే కొద్దిగా వేడి నీళ్ళు పెడితే అది ఫ్రీ అవుతుంది అని చెప్తాడు. అక్కడ రీజన్ అది కాదండి. ఎయిర్తో వేసేస్తే ఈ ఏరియాలో ఉన్న ఇక్కడ కానీ లేకపోతే ఈ మజల్స్లో కానీ వేసేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న హెపరిన్స్ అందరూ కూడా చచ్చిపోతే ఈ ఏరియా అంతా కూడా టైట్ అయిపోయి వేడి కూడా అయిపోతుంటుంది. ఏ ఏరియా స్ట్రాంగ్ అయి ఉంటుందో ఆ ఏరియా కూడా టైట్ అయిపోయి ఆ ఏరియా హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అక్కడ ఉన్న హెపరిన్స్ ఏమైపోతారంటే చనిపోతారు. సో కాబట్టి హెపరిన్ అనేది చాలా చాలా మేజర్. అందుకోసమే చూడండి సలైన్స్ గట్రా ఎక్కించేటప్పుడు అంత కక్కుర్తి పడకూడదు. మెడిసిన్ అంతా లోపలికి వెళ్ళాలని కొంతమంది అంటుంటారు, బాబు ఇంకా కొద్దిగా ఉంది అది వెళ్ళిపోని, ఏదో పెద్ద స్ట్రెంత్ వచ్చేసి ఏదో కొండ మూసేసినట్టు చచ్చిపోతారు. అందుకోసమే కొద్దిగా ఉంటుంది, ఆపేయాలి. అది బాడీ లోపలికి వెళ్ళకూడదు. ఎయిర్ వెళ్తే మెయిన్ ప్రాబ్లం వీడు చచ్చిపోతారు. ఫస్ట్ హెపరిన్ ఒకవేళ చచ్చిపోతే బాడీలోన క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకోసమే హెపరిన్ ఎప్పుడు వరకు లోపల స్ట్రాంగ్గా ఉంటాడో అప్పటి వరకు బాడీ లోపల క్లాటింగ్ చేయనివ్వడు అనమాట.
చాలా మేజర్ రోల్ తీసుకుంటాడు హెపరిన్ అండి. అర్థమైంది? బాడీ లోపల వీళ్ళు క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. బాడీ బయట వీళ్ళు బాడీ లోపల క్లాట్ అవ్వకుండా ఉంచుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటుంది. ఏట్రా నువ్వు క్లాట్ అవ్వకుండా చూస్తున్నాడు, ఆగో మేము చేసేస్తామంటారు వీళ్ళు, నేను చేయనివ్వను అంటాడు ఏడు. అర్థమవుతున్నా? వీళ్ళ మధ్య జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ కార్పల్స్ అండి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేటిలెట్స్. ఇది అందరికీ. అయితే ప్లేటిలెట్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ చూడండి, మనిషికి లేజినెస్ రాకూడదు అంటే ఆర్బీసీ హెవీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. యాక్టివ్గా ఉంటే ఏమవుతుందంటే ఏదైనా పని 4 అవర్స్ 5 అవర్స్ పేషెన్స్తో పాటు చేయగలుగుతాడండి. మరి ఈ రెండు గట్టిగా ఉండాలంటే డబ్ల్యూబీసీ మంచిగా ఉండాలి. ఇది గట్టిగా ఉంటేనే ఎటువంటి దగ్గు జలుబు గిలుపు ఏం రాదు, మనిషి ఫుల్గా హాయిగా దర్జాగా ఉంటాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేటిలెట్స్ చాలా మేజర్ రోల్ తీసుకుంటారండి. ఖచ్చితంగా అప్పుడప్పుడు మధ్యన వెళ్ళేసి ఈ టెస్ట్ సిబిసి అనే ఒక టెస్ట్ ఉంటుంది, ఇది చేసేస్తే మంచిదండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లైఫ్కి. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అయితే లేజినెస్గా ఫీల్ అవుతుంటారు, లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. ఒకసారి వెళ్ళేసి ఇది చూపించండి, అన్నీ కూడా మంచిగా ఉంటేనే బాడీ అంతా కూడా బాగా ఉంటుంది. ఓకేనండి? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ టుడేస్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, స్టూడెంట్స్కే కాదు అందరికీ కూడా ఇది ఒక వినాల్సినటువంటి ఒక టాపిక్. సో అనుకుంటున్నాను అర్థమైంది అందరికీ కూడా. సో ఈ మధ్యన వెళ్ళేసి ఎప్పుడైనా ఒకసారి సిబిసిలు గట్రా టెస్ట్ చేస్తుండండి, ఎక్కడైనా చేస్తే ప్రాబ్లం ఏం లేదు. సో చేస్తే మీ యొక్క కౌంట్స్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. డాక్టర్కి చూపించకపోయినా మీరు సిబిసి టెస్ట్ చేయమంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. మీరే చూసేసి మీకు ఎంత ఉండాలో ఏటో అనేది ఆల్రెడీ నేను ఒక డేటా ఇక్కడ ఇచ్చానండి, ఎంత ఉండాలి ఏటో అనేది. సో అది మీరు చూసుకొని అయినా మీ బాడీ హెల్తీగా ఉందా లేదా అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది కాంపిటేటివ్ చిల్డ్రన్స్కే కాకుండా మిగతా వాళ్ళు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసి అందరికీ కూడా కావాల్సినటువంటి ఇది ఒక టాపిక్ అండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.